మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురు శిష్యులు ప్రచారంలో పోటీ పడనున్నారు. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, ఎన్డీఏ తరపున చంద్రబాబు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 16, 17న సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యటనలు, రోడ్ షోలు చేయనున్నారు. ఆయన తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేకూర్చే విధంగా ప్రయత్నించనున్నారు. తెలుగు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలతో ప్రచారం నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురు శిష్యులు ప్రచారంలో పోటీ పడనున్నారు. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, ఎన్డీఏ తరపున చంద్రబాబు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 16, 17న సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యటనలు, రోడ్ షోలు చేయనున్నారు. ఆయన తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేకూర్చే విధంగా ప్రయత్నించనున్నారు. ఇక తెలుగు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలతో ప్రచారం నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. మహారాష్ట్ర ఎన్నికలు హాట్ గా జరగబోతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇప్పటికే ప్రచారం ఉధృతమైంది. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు తరఫున కొందరు రాజకీయ నాయకులు ఇప్పటికే అక్కడ మకాం వేసి పెద్ద ఎత్తున ప్రచారాన్ని దించుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ కావచ్చు, శివసేన, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి లీడరు, దానికి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలన్నీ కూడా ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని చేసి, అదేవిధంగా కాంగ్రెస్ తరఫున ఇప్పటికే రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా మిగతా ఆ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే కావచ్చు, మిగతా నేతలు ఇప్పటికే మొత్తం మహారాష్ట్ర మొత్తం కూడా కళ్ళెజిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొన్న హర్యానాలో చేజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా మహారాష్ట్రలో దాన్ని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చాలా భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్ కూడా మహారాష్ట్ర వెళ్ళొచ్చారు, మళ్ళీ కూడా వెళ్ళారు. పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలు, దాన్ని ముఖ్యంగా ఇటు బార్డర్ లో ఉన్నటువంటి మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నటువంటి 10 జిల్లాల మీద ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలు మొత్తం కూడా ఇప్పటికే పలువురు మంత్రులకు కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే కొంతమంది మంత్రులు అక్కడే మకాం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క హైదరాబాద్ కు వస్తున్నారు, మళ్ళీ మహారాష్ట్రలో కూడా వెళ్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒకసారి వెళ్ళొచ్చిన నేపథ్యంలో ఈసారి 16, 17 తేదీలో కూడా మళ్ళీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. రోడ్ షో కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో కీలకమైనటువంటి టీడీపీ కూడా దీనికి పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావిస్తోంది. ఎన్డీఏ పార్టీకి ముఖ్యంగా మోడీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబును రంగంలో దించారు. అదే సైమల్టేనియస్ గా ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గురించి కూడా ప్రస్తావన చేసాం కాబట్టి 16వ తేదీ, 17వ తేదీ రెండు తేదీల్లో కూడా రేవంత్ రెడ్డి ఒక పక్క ప్రచారం చేస్తున్నారు. మరోపక్క టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే తేదీలోనే మహారాష్ట్రలో ప్రచారం చేయడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా గురు శిష్యులుగా మనం భావిస్తుంటాము. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న నేపథ్యంలో, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరి ప్రచారం ఏ రకంగా ఉంటుంది, వినూత్నంగా ఉంటుందని కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఇప్పుడు అపోజిషన్ పార్టీగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అది తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్న సందర్భం వేరు, ఆ మహారాష్ట్రలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నటువంటి సంఘటనలు లేదు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఖచ్చితంగా మహారాష్ట్రలో ఆయా పార్టీలకు మద్దతు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు చెప్తారు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా మహారాష్ట్రలో సంపూర్ణ ఇక్కడ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక 16, 17 తేదీలో జరిగేటువంటి ఇద్దరి ఎన్నికల ప్రచారం మీద అందరూ కూడా ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ప్రత్యేకంగా పర్యటనలు ఉన్నాయి, రోడ్ షోలు ఉన్నాయి. అక్కడ ప్రసంగాలతో ఎవరెవరు ఏ రకమైనటువంటి హామీలు గుప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి
ఇక్కడ సన్న బియ్యం ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించినటువంటిది బోనస్ 500 రూపాయలు ఇప్పటికే ఇచ్చామని చెప్తున్నారు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఇష్యూలో కావచ్చు, ఇవన్నీ కూడా మేము తెలంగాణలో అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తాము, కొత్త ఇక్కడ నినాదం కూడా తీసుకురాబోతున్నామని కూడా చెప్పే ప్రయత్నం అవుతుంది. మహారాష్ట్రలో చంద్రబాబు కూడా ఖచ్చితంగా మోడీకి అనుకూలంగా, ఎన్డీఏకు అనుకూలంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. సుస్థిర ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చాలా అంశాల మీద కూడా ఆయన చంద్రబాబు ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇద్దరు గురు శిష్యులు ఒకే రాష్ట్రంలో ఒకే తేదీల్లో ప్రచారం చేయడం, మళ్ళీ ఒకటే ప్రాంతాల్లో ప్రచారం చేయడం అనేది అందరూ కూడా ఎదురు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ముంబైలో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి కూడా వివరించారు. మరి ఈ పథకాలు మహారాష్ట్ర ప్రజలను అట్రాక్ట్ చేస్తాయా? ఏ విధమైన ప్లాన్ తో ముందుకెళ్తున్నారు ప్రచారానికి రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా, ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం, ఇక్కడ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా కొంత కృషి కూడా కనిపించింది. అదే సమయంలో ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసే ఉద్దేశంతో కొన్ని గ్యారెంటీలని వాళ్ళు అమలు చేస్తూ వస్తున్నారు. కొన్ని ఊహించని వాటిలో కూడా ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది దాదాపు 30,000 కోట్ల రూపాయల మీద రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ కూడా చేశామని చెప్పుకున్నారు. అనుకున్నట్టుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇదే రకంగా మహారాష్ట్రలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ తరహాలోనే మా అధినాయకత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మహారాష్ట్ర రైతుల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందని చెప్పే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు, ముఖ్యంగా జాబ్ గ్యారెంటీలు కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అక్కడ హామీలు గుప్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక దాన్ని ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా ఇదే రకంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇక్కడ ఏం అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పక్క రాష్ట్రాల్లో పోయి గప్పాలు కొంటున్నారని కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ చేసినటువంటి హామీలతో పాటు మరికొన్ని ఎక్కువ హామీలు అక్కడ గుప్పిస్తున్నారనేటువంటి ప్రచారం అయితే అపోజిషన్ పార్టీలు చేస్తున్నాయి. చూడాలి, ఫైనల్ గా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే ఏరియాలో 2 తేదీల్లో కలియ తిరగడం అనేది మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు కూడా ప్రజలు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రేట్, థ్యాంక్ యూ నరేందర్.